ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి. అంటే రైట్ యాంగిల్ దగ్గర బి ఉందంట, అంటే ఇక్కడ బి. సో ఇది జాయిన్ చేద్దాం, ఇది రైట్ యాంగిల్, ఇది యాంగిల్. సో tan A ఈజ్ ఈక్వల్ టు √3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని ఇచ్చాడు, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అంటే tan A ఈజ్ ఈక్వల్ టు √3 అంటే √3 అంటే ఉట్టిగా √3 కాకుండా బై 1 అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏ బి సి వేసుకుందాం. √3 అంటే tan ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే ఇది 1 అయితే ఇది √3 అవుతుంది కదా. ఆపోజిట్ √3, అడ్జసెంట్ 1. ఓకే, సో మనకి ఏసీ స్క్వేర్ కావాలి. మళ్ళీ పైథాగరస్ థీరం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా, ఏబీ స్క్వేర్ 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్. 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందా. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాడు, ఫస్ట్ బిట్ రాసుకుందాం. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి అనమాట. ఈ యాంగిల్ సైన్ ఏ రాసుకుందాం. సైన్ ఏ, ఈ యాంగిల్కి సైన్ ఏ ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెనస్ √3/2. మళ్ళీ అట్లనే కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 1/2. మళ్ళీ సైన్ సి అంటే ఇప్పుడు ఇది యాంగిల్ తీసుకుంటే ఈ యాంగిల్కి ఆపోజిట్ ఇది అవుతుంది కదా. సో సైన్ సి అంటే ఈ సైన్ సికి ఇది ఆపోజిట్ అంటే 1/2. కాస్ సి ఏమవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది కదా, ఈ యాంగిల్కి ఇది అడ్జసెంట్. సో √3/2. ఓకే, ఈ వాల్యూస్ అన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ ఏ అంటే √3/2 ఇంటూ కాస్ సి ఈజ్ √3/2 ప్లస్ కాస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1/2 and sin c is 1/2. Substituting all the values in the given problem. So √3 into √3 is 3 and 2 into 2 is 4 plus 1 into 1 is 1 and 1 into 2 into 2 is 4, which is nothing but 3 plus 1/4 is equal to 4/4, which is equal to 1. Next question ఏంటి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ sin c. cos A cos c minus sin A sin c. సో మనకు cos A cos c sin A sin c వాల్యూస్ తెలుసు కదా. cos A ఏముంది 1/2 ఇంటూ cos c ఏముంది √3/2 మైనస్ sin A ఏమి ఇచ్చాడు √3/2 ఇంటూ sin c ఏంటి 1/2. √3/4 మైనస్ √3/4 which is equal to 0.